దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచి ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, వ్యక్తిగత ప్రార్థన ఇవన్నీ మనకు అవసరం. రెండవదిగా దేవుడు మనకిచ్చిన భాగ్యము ఆయనతో నడవడం. అంటే ఉపదేశం, ఉపవాసం, ప్రార్థన, ఆత్మీయత. బోర్ అయిపోతుందండి రోజు అనుకోకండి. ఎందుకు తింటున్నావు పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం? 3 పూటలు నీ హెల్త్ కోసం రకరకాల డాక్టర్ సంప్రదించి డైట్ మెయింటైన్ చేసేవారు, డైట్ తీసుకునేవారు, ప్రోటీన్ డైట్ అని స్పెషల్గా శరీరం మీద శ్రద్ధతో చేసేవాళ్ళు లేరండి. మరి నీ ఆత్మ పరలోకం పోవాలా? నేను ఎప్పుడు చెప్తుంటా, నాతో ఉన్నవారికి, మా కుటుంబానికి, మా సంఘానికి, మా స్టాఫ్తో ప్రార్థన లేని వ్యక్తి, వాక్యం లేని వ్యక్తి, ఆత్మీయత లేని వ్యక్తి ఎంత ప్రభు పనిచేసినా, ఒకవేళ వాళ్ళు ఎంత మందిరాలకు వెళ్ళినా దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఎందుకంటే వాక్యమే మనకి జీవం. వాక్యం సరిచేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, మనల్ని సర్వసత్యంలో నడిపిస్తుంది. అందుకని మీరందరూ ఈ అనుదిన అనుభవంలో ఉండాలి. రెండవది, ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉంటే యేసు రక్షకుడు మీకోసం ప్రాణం పెట్టాడని మీ హృదయాన్ని యేసుకి ఇవ్వాలి. ఒక చక్కటి మాట నేను చదువుతున్నాను. 107వ కీర్తన 7వ వచనం. వారు ఒక నివాసపురంలోకి చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించును. నివాసపురానికి చేరే ఒక త్రోవ, అది కూడా మామూలు త్రోవ, చక్కని త్రోవ. వింటున్నావా? దేవుడు కూడా నిన్ను గమ్యానికి చేర్చే చక్కటి త్రోవ నీకు చూపుదును. ఈరోజు వాగ్దానం ఏంటంటే చక్కటి త్రోవ నీకు చూపుదును. కాబట్టి నీకు చూపే దేవుడు ఉన్నాడు. ఇంకా భయపడకు, ప్రార్థన చేసుకో, దేవుని తట్టు చూడు, మనస్ఫూర్తిగా ఆయన్ని వేడుకో. ప్రార్థనలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో వాగ్దానాన్ని ఎత్తిపట్టు. దేవుడు నీవు అనుకున్న గమ్యానికి, ఒక ఏ దేశానికి వెళ్ళాలనుకుంటున్నావా, ఏ పట్టణాలు, ఏ రాష్ట్రాలు, ఒక మంచి ఆత్మీయ స్థితి, ఉన్నతమైన సేవ, లేకపోతే నా కుటుంబంలో కోర్టు కేసులు, అప్పుల బాధ, ఆర్థిక బాధ ఇవన్నీ విడిపించిన ఒక మంచి త్రోవ నాకు చూపి, డోర్ ఓపెన్, చక్కని త్రోవ నీకు ఓపెన్ కాబోతుంది, చూపబోతున్నాడు దేవుడు. అటు ధైర్యంగా ఉండి వాగ్దానం చదవండి, ప్రార్థన చేసుకోండి, దేవుని తట్టు చూడండి. చిన్న ప్రార్థన. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, పడిపోయిన ఆత్మీయ జీవితాలు తిరిగి కట్టి, ఎక్కడెవరు చెడిపోయారు, పడిపోయారు, తొలగిపోయారు, తప్పిపోయారు, నిరుత్సాహంతున్నారు, అందరినీ విడిపించండి. ప్రపంచ దేశాల్లో యుద్ధములు మాన్పి సమాధాన సన్నిధి, ఒక పరలోక వాతావరణం సంఘాలు, సేవకుల్లో ఉంచండి. ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రేజ్ అవ్వడం కృప చూపండి. ఏ ఇంటిలో ఏ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఏ ప్రెషర్స్ ఉన్నాయి, ఏ అప్పులు ఉన్నాయి, ఏ కోర్టు కేసులు ఉన్నాయి, ఏ భూ సంబంధమైన బంధకాలు ఉన్న తొలగించి, మా డబ్బు తీసుకున్న నిద్ర పట్టకుండా మా డబ్బు తీసుకున్న తెచ్చిచ్చుట కృప చూపి, ఎవరికే సమస్యలు ఉన్న స్టూడెంట్స్, యూత్, బాయ్స్, గర్ల్స్ అందరిపై విడుదలను ప్రకటిస్తూ, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. రోజు ప్రొద్దున సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో లైవ్ ఉంటుంది. ఓ చక్కటి పాట రిలీజ్ కాబోతుంది, నీ చేయి విడువడు. వింటున్నారా? దైవజనుడు పాడిన పాట త్వరలో ప్రార్థన చేసుకోండి. రెండవదిగా శనివారం ఉజ్జీవ సభ కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ మన యొక్క ప్రామిస్ ల్యాండ్లో ఉంటుంది. అదేవిధంగా శనివారం స్వస్థత ఉజ్జీవ సభ బెల్లంపల్లిలో ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.